అసమానతలతో నిండిన సమాజంలో సమానత్వం కోసం పోరాటం చేసిన మహనీయ వనితగా సావిత్రిబాయి పూలే చరిత్రలో నిలిచిపోయారన్నారు జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దొండ్రా కుమారస్వామి. జాతీయ బీసీదళ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కుమారస్వామి. స్త్రీలు చదువుకోవడం అసాధ్యమని భావించిన రోజుల్లో అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చిన ధైర్యశాలి సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. భారతదేశంలో మహిళల విద్య కోసం మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి విద్య విలువను సమాజానికి తెలియజేసి మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పును తీసుకువచ్చారన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె ఆశయాలను నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అసమానతతో కూడిన సమాజాన్ని సమానత్వం కోసం పోరాటం చేసిన ఒక వీర వనిత సావిత్రిబాయి పూలే అని తెలియజేస్తున్నాం. ఆనాడు ఆ రోజుల్లో స్త్రీలకు మహిళలకు చదువు అనేది అసాధ్యం. అలాంటి సందర్భాలలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒక గొప్ప మహిళా మూర్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా భారతదేశంలోనే మొట్టమొదటి పాఠశాల మహిళల కోసం ఏర్పాటు చేసిన ఘనత కీర్తి ఆమెకే చెందుతుందని, అంతేకాకుండా విద్య ద్వారానే అన్ని సమస్యలకు విముక్తిని భావించి ఆనాడు పాఠశాలలు మహిళల కోసం ఏర్పాటు చేసింది. అణగారిన వర్గాల కోసం కావచ్చు, మరియు మహిళల కోసం కావచ్చు, మరియు బడుగు బలహీన వర్గాల కోసం విద్యను అందించడానికి ఆమె బలమైన సంకల్ప బలంతో నమ్మిన సిద్ధాంతం కోసం అడుగులు ముందుకు వేసింది. ఎన్నో సుసాధ్యమైన పనులను సాధించిందని తెలియజేస్తున్నాను. అంతేకాదు జ్యోతిరావు పూలే గారు స్థాపించిన సమాజ్ స్థాపనలో కీలక పాత్ర పోషించింది. మరియు మహిళల కోసం అభివృద్ధి కోసం మహిళా మండల్ సేవను ఏర్పాటు చేసి విశేష కృషి చేసిన వీర వనిత ఇది సావిత్రిబాయి పూలే గారు అని తెలియజేస్తున్నాను. ఆమె ఎన్నో కోట్ల మందికి ప్రేరణ, ఎంతో కోట్ల మందికి స్ఫూర్తి అని, ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి అని, విద్య ద్వారానే ఈ ప్రపంచాన్ని జయించగలమని ఆనాడు గుర్తించి ప్రతి ఇంట విద్యను పోవాలని ఆమె చెప్పింది. కాబట్టి నిజంగా ఒక గొప్ప విశేషం అని తెలియజేస్తున్నాను.